రేవంత్ రెడ్డి ఇక్కడ ఇద్దరు మంత్రులను పెట్టిండు. అటు లెఫ్ట్ సైడు సీతక్క, రైట్ సైడు కొండ సురేఖక్క. రైట్. ఇక్కడ మరి పరేడ్ గ్రౌండ్లో నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలతోటి మీటింగ్ పెట్టిండు రేవంత్ రెడ్డి 1,00,000 మందితోటి అని చెప్పి. మరి వీళ్ళంతా సమభావన సంఘాలు, మహిళా సంఘాలు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసేటువంటి అందరు మహిళలు కూడా ఇక్కడికి వచ్చారు. వేదికపై నుంచి అభివాదం చేస్తూ మహిళలకు నమస్కరిస్తుండు రేవంత్ రెడ్డి. అంతా బాగానే ఉంది, మీటింగ్ అంతా బాగానే జరిగింది, అంతా అయిపోయింది. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు మరి ఒకసారి చదువునా. స్వయం సహాయక సంఘాల సహకారంతో $1 ట్రిలియన్ స్థాయిని సాధిస్తాం. ఇక్కడ ఏమంటుండంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 33% అసెంబ్లీ సీట్లు ఇస్తాడట మహిళలకు. మరి మొన్న టీపీసీసీ అధ్యక్షుడిగా మీరే ఉన్నారు కదా, మొన్న ఎన్నికలప్పుడు రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. అప్పుడు 33% ఎందుకు ఇవ్వలేదు మహిళలకు? ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తారు మహిళలు? అప్పుడు ఇవ్వాలి కదా. మీరు ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడే కాదు, ముఖ్యమంత్రి, మీకు ఇచ్చే రైట్సే లేవు, ఎట్లా ఇస్తారు మరి? ఇప్పుడన్నా సర్పంచ్ ఎలక్షన్లో, గ్రామ పంచాయతీ, లోకల్ బాడీ ఎలక్షన్లలో ఇప్పుడన్నా 33% మరి వాళ్ళకి ఇవ్వాలి కదా, ఇయ్యరు. అన్ని ఉత్తముచ్చట్లేదు. ఏం జరుగుతుంది చూడండి ఒకసారి. నిన్న ఈ మీటింగ్ పోయారు కదా, ఈ మీటింగ్ పోయిన వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డిని చూసి అయిపోయింది. తర్వాత ఏం జరిగింది ఒకసారి చూపిస్తా, వాట్సాప్ అని. ఏం జరిగిందంటే ఇక్కడ చూడొచ్చు. ఇగో ఇంకొక వీడియో చూడండి. నిన్న మీటింగ్ పోయిండు, ఊరికో బస్సు పంపించినట్టు ఊర్లో ఉన్నటువంటి మహిళా సంఘాలు వాళ్ళు వీళ్ళంతా కలిసిపోయారు. ఆ టైం మించుకపోయింది, వాళ్ళ అనుకున్న టైం మించుకొని పోయింది. మీటింగ్ లేట్ అయిందో మరి ఏమైందో తెలియదు. వాళ్ళ ఇంటికి పోవాలి, వాళ్ళ భర్తలకు సమాధానం చెప్పుకోవాలి, వాళ్ళ అత్తలకు సమాధానం చెప్పుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీలకు సమాధానం చెప్పాలి. పోతా అంటే గేట్ వేసిరు, పరేడ్ గ్రౌండ్లో గేట్ వేసి పోకుండా పోలీసు వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి వాగ్వివాదం అవుతుంది. యూజ్లెస్ ఫెలోస్ అని కూడా తిడుతున్నారు మహిళలు. మీరు విన్నారు, ఈ వీడియోలో ఉంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? బలవంతంగా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పట్టుకపోయిర్రా, లేకపోతే వీళ్ళు స్వచ్ఛందంగా వచ్చిర్రా? ఏదేమైనా వాళ్ళు పోతా అంటే పోనివ్వాలి కదా, వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. బలవంతంగా గేట్ లేపిచ్చి మీరు చెప్పే సొల్లు ముచ్చట ఎందుకు వినాలే? మీరు మహిళలకు ఏం చేసిరని వినాలే? మహిళలను గేట్ పెట్టి ఎందుకు నిర్బంధించిర్రు? పోకుండా ఎందుకు ఆపుతున్నారు? పోలీసులను పెట్టి గేట్లు వేసి నిర్దాక్షిణంగా వాళ్ళు ఒకసారి వాట్సాప్ అని గేట్ వేసిరు మొత్తంగా. ఇది కాదు మ్యాటర్. ఇగో మహిళా దినోత్సవం రోజు మహిళలను నిర్బంధించిన రేవంత్ రెడ్డి. మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? వాళ్ళని నిర్బంధించి వాళ్ళకి ముచ్చట చెప్పాల్సిన అవసరం ఏముంది? నీ ముచ్చట మంచిగా అనిపిస్తే వాళ్ళు ఉంటారు కదా, నీ ముచ్చట మంచిగా లేకనే వాళ్ళు పోతుర్రు. నిర్బంధించి మరీ గేట్లు వేసి చెప్పాల్సిన అవసరం ఏముంది? మహిళా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన మహిళా శక్తి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడే వరకు మహిళలు బయటకు వెళ్ళనివ్వమని గేట్లు మూసేసిరట సెక్యూరిటీ సిబ్బంది. వాళ్ళతోటి మహిళలు బయటికి మమ్మల్ని వెళ్ళనివ్వండి అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ యూజ్లెస్ ఫెలోస్, మా ఇష్టం ఉంటే వస్తాం, పోతాం లేకపోతే పోతాం అని చెప్పేసి తిడుతురు. వాళ్ళను తిట్టించుకోవాల్సిన అవసరం ఉంది. పిలిచి మరి బస్సు ఎక్కించి ఊళ్ళకి రారి అని చెప్పి మీటింగ్ అని పిలిపించుకొని తిట్టించుకోవడం అవసరమా రేవంత్ రెడ్డికి? వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇవ్వాలి. మహిళా దినోత్సవం రోజే మహిళలకు అవమానం జరిగింది.